అసలు ఈ మూడు పార్టీలకు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. బీజేపీ అనేది హిందువుల పార్టీ కాదు, హిందూ ద్రోహుల పార్టీ. నరేంద్ర మోడీ దేవుని నమ్మడు, పచ్చి నాస్తికుడు. బండి సంజయ్ పచ్చి నాస్తికుడు. క్రమంగా ఎవడు మాట్లాడతాం అని మీద కేసులు పెట్టి సంపేటోళ్ళం కాదు మేము. గుమ్మడి నరసయ్యను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చినోడు నేను. నమస్తే, వెల్కమ్ టు కేఆర్టీవీ. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలో ఉన్నాం. ఇక వీకేసీ పార్టీ అభ్యర్థి తెలంగాణ శ్యామ్ గారు మన దగ్గర ఉన్నారు. అడుగుదాం అన్నని. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ భారీగా రోజు ప్రచారాలు కూడా ఇస్తున్నాయి. ఇక్కడ అన్న కూడా వీకేసీ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. డోర్ టు డోరు తిరగడం జరుగుతుంది. ఎలా ఉంది ప్రజల స్పందన, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లుంది ప్రచారాలు, ఎట్లా సాగుతున్నాయి, ఈ స్పందన ఏ విధంగా? బాగుంది బ్రదర్. ప్రజలు అనేక రకమైనటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. స్టార్టింగ్లోనే మేము అక్కడి నుంచే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం. ప్రతి అమ్మతోని, ప్రతి అన్నతోని, ప్రతి అక్కతోని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఈ జూబ్లీహిల్స్ అనేది అభివృద్ధికి ఎక్కడ నోచుకున్నట్టయితే నాకైతే కనపడలేదు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఇరుకు గల్లీలు, వర్షం వస్తే ఎక్కడ పడితే అక్కడ నాలాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి, కంపు వాసన, ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు మాకు చెప్తా ఉన్నారు. గెలిచి ఏదో పార్టీలు మారేటువంటి నాయకులు, 10 రకాల పార్టీలు మారినటువంటి నాయకులు మా ఇంటికి వస్తున్నారు బిడ్డ. రైట్, నీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిదని మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళకు మా గుర్తు, లేకపోతే మా సీరియల్ నెంబరు, నా పేరు, నేనేం పని చేస్తాను, ఏంటి మా ఐడియాలజీ ఏంటని కరపత్రం మీద రాసినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చి మాకు ఓటేయండి అమ్మా అని మేము అడిగే ప్రయత్నం చేస్తాము. ఎట్లా, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు? అంటే మా టీం మెంబర్స్ ఒక 3 గల్లీలుగా వెళ్ళి మా కరపత్రం ఇచ్చి, ముఖ్యంగా మేమేం చెప్తున్నాం అంటే మా కరపత్రాన్ని చదవండి. చదివిన తర్వాత మా ఎజెండా ఏదైతుందో మాది సెక్యులరిజాన్ని బలపరచడం, అదేవిధంగా ఇక్కడున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ ఏమంటారు కలిసి ఐకమత్యంగా ఇక్కడ ఏమంటే ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము దక్షిణాది కాన్సెప్ట్ నుంచి పనిచేస్తా ఉన్నాం. ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. మార్వడి, గుజరాతీ, రాజస్థానీ దోపిడీదారులు, మార్వడి, గుజరాతీ, రాజస్థానీ దొంగ వ్యాపారస్తులు నకిలీ దందా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొడుతూ స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మన తెలంగాణ మనం తెచ్చుకున్నది మన బిడ్డలు బాగుపడాలని, మన ఇల్లు మనకు దక్కాలని, మన నిధులు మనకు దక్కాలని, మన ఉద్యోగాలు మనకు దక్కాలని. అంచేత దీంట్లో భాగంగా దేశభక్తి ముసుగుతోని సంపద దోసుకోబోతున్నటువంటి మార్వడి, గుజరాతీ, రాజస్థానీల పక్కన ఉన్నటువంటి ఈ ప్రధాన పార్టీలను ఓడించండి. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. ఈ పార్టీని ఓడించి మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా? ఎక్కడ మారింది? ఇప్పుడు 10 ఏళ్ళు అయినా తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి దాంతో ఉద్యమం చేసి 10 ఏళ్ళు అధికారాన్ని చెలాయించి ఆయన చేశాడు. ఎప్పుడైతే నువ్వు తెలంగాణ అన్నటువంటి అంటే టీ అనేటువంటి పదాన్ని తీసేసావు, అప్పుడు నువ్వు ప్రాంతీయ పార్టీగా నువ్వు చలామణి అవ్వడానికి నీ పార్టీకి కానీ నీకు నైతిక అర్హత లేదు కదా. బీఆర్ఎస్ అని పెట్టావు, నువ్వు భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నావు, లేదు. ఇంకా గుజరాత్ మార్వాడి జనతా పార్టీ అయితే తెలిసింది, దాని పేరు భారతీయ జనతా పార్టీ కాదు, దాని పేరు మార్వాడి జనతా పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ అంటావా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్లలో ఇటు రాగానే 100 రోజులలో అన్ని హామీలు చేస్తామని అన్నాను. నేను ఒక్కటే సూటిగా మన ఛానల్ వేదికగా అడుగుతున్నాను బ్రదర్, మన ఛానల్ వేదికగా కూడా ప్రజలకు వెళ్ళాలి. అసలు ఈ 3 పార్టీలకు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. ఎందుకనంటే గత 10 ఏళ్ళు ఎవరు వెళ్ళారు? బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. 75 ఏళ్ళ నుంచి ఎవరు వెళ్ళుకుంటూ వస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వెళ్ళుకుంటూ వచ్చింది. ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ నియోజకవర్గం గురించి మాట్లాడతాం. ఇక్కడ మెజారిటీగా హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సర్వమత ప్రజలందరూ ఇక్కడ సామరస్యంగా బతుకుతూ ఉన్నారు. ఒక క్యాండిడేట్ గతంలో బీఆర్ఎస్ పేరు నవీన్ యాదవ్ అనేట ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేశాడు అనుకుందాం. సరే, ఓడిపోయాడు, పక్కన పెడదాం. మళ్ళీ ఏ పార్టీ మారాడు? కాంగ్రెస్ పోయాడు, పక్కన పెడదాం. వాళ్ళ సుట్టమైన ఇంకో యాదవ్ సాబు, ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన వెళ్ళి ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీలు ఉంటాడు. ఇది కుటుంబ పాలన. 10 పార్టీలు మారిన వాళ్ళు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. నియోజకవర్గం గురించి అంటే ఇక్కడ గెలిస్తేనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడా రేవంత్ రెడ్డి? మిగతా ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వట్లేడు అంటే తీసుకురావచ్చు కదా, నువ్వు ఓడిపోయినా కానీ తీసుకొని రావచ్చు కదా. తీసుకొని రాలి. నెంబర్ 1 నవీన్ యాదవ్ని పక్కన పెడదాం. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మళ్ళీ మామూలుగా గెలిపోయాను అంటారు మాగంటి సునీత గారు. ఇక లంకాల దీపక్ రెడ్డి అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకి ఏ ప్రజా సమస్య మీద అవగాహన లేదు. ఆయన ఎవరో కూడా క్యాండిడేట్ ఇక్కడ ఎవరికి తెలియదు. కిషన్ రెడ్డి వచ్చి చెప్తాడు, బండి సంజయ్ వచ్చి చెప్తాడు, ఇక్కడ మేము నియోజకవర్గంలో బీజేపీని గెలిపిస్తే పక్కన ఏదో గుడిని, ఎల్లమ్మ పెద్దమ్మ గుడిని కట్టిస్తాడు. అంటే సరే, అంటే కూల్చగొట్టిన గుడిని కట్టియాలంటే నేను గెలిపియాలా? అంటే నువ్వు గెలిపియకపోతే కట్టవా? మమ్మల్ని గెలిపియపోయినా తెలంగాణలో ఉన్నటువంటి ఇంటి గడప తిరిగి భిక్షం ఎత్తుకొని మనిషికో రూపాయి ఎత్తుకొని 4 కోట్లతో గుడి కట్టిస్తాం. మమ్మల్ని గెలిపాడు ప్రజలారా, మమ్మల్ని గెలిపాడు. మనిషికో రూపాయి, 4 కోట్ల మంది ప్రజలు మేము అందరము భిక్షం ఎత్తుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు గుడి కావాలంటే గుడి, మసీదు కావాలంటే మసీదు, చర్చి కావాలంటే చర్చి, స్కూల్ కావాలంటే స్కూలు, కాలేజ్ కావాలంటే కాలేజు, ఏది కావాలంటే అది
హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్. హిందువులకు వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా ప్రధానంగా ఎప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతూ అనిపించే తెలంగాణ శ్యాము గుడి కట్టిస్తాడంట. నేనెవరిని హిందువుల అంటే బీజేపీ అనేది ఇప్పటికీ చెప్తున్నా, బీజేపీ అనేది హిందువుల పార్టీ కాదు, హిందూ ద్రోహుల పార్టీ. నిజంగా బీజేపీ అనేది హిందువుల పార్టీ అయితే కనుక పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, మంచినూనె రేటు, గ్యాస్ రేటు, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్ముతుంటే నష్టపోయేది మెజారిటీగా హిందువులు కదా. బీజేపీ అనేది నరేంద్ర మోడీ దేవుని నమ్మడు, పచ్చి నాస్తికుడు. బండి సంజయ్ పచ్చి నాస్తికుడు, కిషన్ రెడ్డి పచ్చి నాస్తికుడు. దేవుణ్ణి నమ్మరు వీళ్ళు. నేను నమ్ముతా. ఎల్లమ్మ తల్లి నా కాళ్ళకు వస్తుంది, మా సమ్మక్క సారక్క మాకు పూనుకుంటుంది. నిజంగా వాళ్ళకు తెలంగాణ శ్యామ్ హిందువేనా? అరే నేను సమ్మక్క సారక్క భక్తున్నా అంటే సమ్మక్క సారక్కలు హిందువులా కదా చెప్పు బ్రదర్. బండి సంజయ్ చికెన్ తింటాడా తినడా, కోడిని కొత్తరా కోయడా, కళ్ళు తాగుతారా తాగడా, మా కల్చర్ని గౌరవిస్తావు గౌరవించవా? హిందూ ముస్లిం ఒకవేళ నిజంగా బండి సంజయ్ హిందువా? బండి సంజయ్ సరే బ్రదర్, బండి సంజయ్ హిందువా? బండి సంజయ్ హిందువా? బండి సంజయ్ హిందువా? హిందూ అవుతారా మరి? హిందువులకు పెట్రోల్ రేటు, గ్యాస్ రేటు, డీజిల్ రేటు, మంచినూనె రేటు, జన్ధన్ ఖాతా కోలో ధన్ పైసా తేలుతా 15 లాక్ అన్నాడు. కేవలం హిందువులకి ఎప్పటి నుంచి ఇస్తావు? నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఎప్పటి నుంచి తీసుకొస్తావు చెప్పు. సరే నేను హిందూ కాదంటున్నావు కదా, దా నీ నరేంద్ర మోడీ పాకిస్తాన్ పోయి ఏమంటారు ప్రధానమంత్రుల దగ్గర కూర్చొని బిర్యానీ తినేసి వస్తాడు. నేను పాకిస్తాన్ ఇంతవరకు పోలే. నీ పార్టీకి సంబంధించిన ఎల్కే అద్వానీ పాకిస్తాన్లో పుట్టిండు. నీ పార్టీ పాకిస్తాన్ పార్టీ, నీ పార్టీ పాకిస్తాన్ పార్టీ. నాకేం చర్చి లేదు, నాకేం మసీదు లేదు, నాకేం మందిరం లేదు. నేను సర్వమత ప్రజలందరినీ మనుషులా చూస్తా. నేను సమ్మక్క సారక్క భక్తుని. జై సమ్మక్క సారక్క జై. బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు ఈరోజు బీజేపీ భారతదేశం వైపు చూస్తున్నాయంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ అంటే బ్రదర్ సోషల్ మీడియాలో 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే పేటీఎం బ్యాచ్ అంతా సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంటే మీలాంటి వాళ్ళు కూడా జర్నలిస్టులు అదే నిజం అనుకుంటే ఎట్లా బ్రదర్? 5 రూపాయలు 10 రూపాయలు నరేంద్ర మోడీని బహిరంగ చేయించుకుంటుండు. ఆయన నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేసిండని మొత్తం దేశం ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా మొత్తుకుంటున్నారు, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటారు, రాజకీయ విశ్లేషకులు మొత్తుకుంటారు. నరేంద్ర మోడీ అసలు ఏమంటారు వచ్చినప్పటి నుంచి మన దేశం పరం ఇదైపోయింది. పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారు, పహల్గామ్లో టూరిస్టులు చనిపోయారు, బిపిన్ రావత్ చనిపోయాడు. కాంగ్రెస్ హయాంలో ఆయన పేరేం పేరు మన్మోహన్ సింగ్ హయాంలో తీవ్రవాదులు చొరబడ్డారు. నేను కనుక ప్రధాని అయితే ఒక్క తీవ్రవాదం లేకుండా చేస్తాను. నువ్వు వచ్చినాకనే కదా భారత జవాన్లు చచ్చిపోయారు. మరి ఏమైంది? ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినావు. ట్రంప్ సీజ్ ద ఫైర్ అని ఆఫ్ చేసినావు. ఎందుకు ఆఫ్ చేసినావు? అంటే అమెరికా చేతిలో భారతదేశం అన్న బందీనా? చెప్పు బ్రదర్. మోడీ 56 ఇంచుల ఛాతి పైల్వాన్ తోపు తురుము. బండి సంజయ్ చెప్పినట్టు 24 గంటలలో 4 గంటలే పండుకుంటాడన్న, 20 గంటలు ప్రజల కోసం పనిచేస్తాను అంటాడు కదా. మరి 24 గంటలే పండుకొని 20 గంటలు పనిచేస్తే ఏదైనా పని విధానం? మణిపూర్లో అల్లర్లు క్రైస్తవులని నగ్నంగా బట్టలు తీసి ఊరేగించారు. నెంబర్ 1 దళితులని ఊచకోతకు వస్తున్నారు. ముస్లింలని రోజు మతం పేరుతో హింసిస్తూ ఉన్నారు. ఇంకా మార్వాడి గుజరాతీ జనతా భావజాలం ఉన్నటువంటి వెధవలు మా తెలంగాణ ప్రజలు పొద్దున్న లేస్తే ఏమంటారు తిని తాగుతారు, దరిద్రులు, నీచులు, నికృష్టులు అంటారు. వాళ్ళేమో కిషన్ రెడ్డి పక్కన పోయి వాడు జోషి అనేటోడు గంతులు వేస్తూ ఉన్నాడు. ఏం బ్రదర్? జోషో ఆ గోషి గంతులు వేస్తూ ఉన్నాడు. ఏమనుకుంటున్నారు? మేము తిరగబడ్డాం అనుకో, మేము ప్రజాస్వామ్యవాదులం, మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల్లాగా ఏమంటారు అక్రమంగా ఎవడు మాట్లాడతాం అని మీద కేసులు పెట్టి చంపేటోళ్ళం కాదు మేము. మొన్న ఒక గోరక్షణ దళకు సంబంధించినటువంటి వ్యక్తి పైన దాడి జరిగితే పోయి దాడిని నేను ఖండించా. తప్పు ఎవరిదైనా సరే దాడులు సరికాదని చెప్పాం. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే పోయి ఖండించా. ఒక ముస్లిం మార్వడీలు రోజుకు ఒక అరాచకాలు చేస్తుంటే ముస్లిం హిందువా క్రైస్తవ చూడలే. ఒక మార్వడి ఇంతకుముందు వస్తుంటే కింద పడదు అక్క, జాగ్రత్త తీసుకొని పోయాం. ఏం చెప్తారన్న? ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, గతంలో 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ప్రధానంగా 3 పార్టీలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీ ఎజెండా అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను తీసుకెళ్తున్నామని చెప్తుంది, బీఆర్ఎస్ ఏమో అమలు చేయట్లేదు అని బాకీ కార్డు పట్టుకెళ్తుంది, బీజేపీ వాళ్ళ నినాదంతో వాళ్ళు వెళ్తున్నారు. మీ నినాదం ఏంటి? ఇక 3 పార్టీలకు ఒకటే బ్రదర్. నేను సూటిగా మన ఛానల్ వేదికగా సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. నేను ఒక బిడ్డగా, మీ కొడుకుగా మీ అందరి దగ్గరికి వస్తూ ఉన్నాను ప్రజాసేవ చేసుకోవడానికి. నన్ను ఆదరించండి. ఎందుకు ఆదరించండి అని అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నాడు 2 సార్లు, నియోజకవర్గానికి ఓట్లు ఏమంటాడు? నువ్వు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు కిషన్ రెడ్డి? నీకు ఎందుకు ఓటేయాలి? అరే నువ్వు కురుకురేలు పంచితే ఏమంటారు 2000 రూపాయల డ్రమ్ ఓపెన్ చేస్తే నువ్వు కేంద్ర మంత్రివా? నువ్వు సర్పంచ్ వార్డు నెంబర్ అనుకుంటున్నావా? కేంద్ర మంత్రి బాబు నువ్వు. బండి సంజయ్ ఏం సాయం? కురుకురేలు పంచుడా? కురుకురేలు పంచుడు కేంద్ర మంత్రి నిధులు అవి. జూబ్లీ హిల్స్ ఎప్పుడే జూబ్లీ హిల్స్ నీ నియోజకవర్గంలోకి వస్తుంది. అదనం తెలుసా? నీకు తెలియదా? నువ్వు ఓట్లు అడుగుతావు. నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవాలని బీజేపీ వాళ్ళు చెప్తారు. మరి బీజేపీ వాళ్ళు చెప్తే అభివృద్ధికి నోచుకోకపోతే నీ కేంద్రమే కదా బాధ్యత. దొరకలేదు వీళ్ళకు కాదు. ఇంత పెద్ద వీచి ఉద్యమం జరుగుతుంది, ఈ సామాజిక న్యాయం గురించి తెలంగాణ ప్రజలు మొత్తం మాట్లాడుతున్నారు. రెడ్డికే ఇవ్వాలి నాన్న మీరు తీసుకొని పోయి టికెట్ బీజేపీ వాళ్ళు.
ఒక బీసీ హిందువో, ఒక ఎస్సీ హిందువో, ఒక ఎస్టీ హిందువో, లేకపోతే ఒక ఓసీ ఇంకా చాలా బలహీన వర్గమైనటువంటి దొరకలేదా? లంకాల దీపక్ రెడ్డి ఎంత అసహ్యంగా ఉన్నది పేరే, లంకాల దీపక్ రెడ్డి. లంక అంటే ఇప్పుడు ఏదో నా పేరు చెప్పినట్టు నా ఏదో శాంసంగ్ ఏం అంటారు అట్లా. లంకాల అంటే ఇప్పుడు ఏదో లంక నుంచి వచ్చిండా? లంక నుంచి వచ్చిన వాళ్ళు మాకు వద్దు. లంక నుంచి వచ్చిండా బ్రదర్? మరి ఏమో నాకైతే లంక నుంచి వచ్చిన వాళ్ళు మా రావణాసురుడు లాగా కనపడతారు. వినండి కాదు, లంక నుంచి వచ్చిన వాళ్ళు రావణాసురుడు కదా. మరి వాళ్ళ కోట్లు ఏమని అడగడం బీజేపీ వాళ్ళకే ఉండాలి. ఇంకా బీఆర్ఎస్ గురించి అయితే చెప్పాల్సిన, మీకు 10 ఏళ్ళు మీరు వేయలేరు, మీకు అభివృద్ధి చేయలేదు, మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే 100 రోజులలో అన్నీ చేస్తాం. బీసీ డిక్లరేషను, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్య, ప్రతి బస్తీలో బస్తీ దవాఖానా, రకరకాల డెవలప్మెంట్ పేరుతో బస్తీ ప్రజలు ఏమంటారు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారు. 2 ఏళ్ళు అయింది. మళ్ళీ మీకు అడిగే హక్కు ఎక్కడిది? పెట్టు నువ్వే. ఎన్నికలు అంటేనే హంగులు, ఆర్భాటాలు, ప్రజలు, ప్రచారాలు, వాహనాలు అవన్నీ ఉంటాయి. మరి మీది అంత పెద్దగా కనిపించట్లేదు. ఇవన్నీ నేనే పెద్ద ప్రచారం బ్రదర్. మేము అంటున్నాం, మేము వాళ్ళలాగా 100,000 వెహికల్స్ పెట్టలేదు, కోట్ల రూపాయలు డబ్బులు వంచలేదు, మందు పోయాము. ప్రజలారా మీకు చేతులైతే దండం పెడతా ఉన్నాను. నా ఫోన్ నెంబర్ 9000806754. మీరు ఒక 100 రూపాయలు ఇవ్వండి, మీ ఇంటికి వస్తే పూట భోజనం పెట్టండి. ఇంతకుముందు పోతున్న అక్క అమ్మ ఉండి కూర్చోబిడ్డ అన్నది వినండి. మా సిద్ధాంతం అదే, ఓటు దేవు ఒక నోటు దేవు, మీకు సేవ చేయడానికి వస్తున్నాం. ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఓ పూట మంచినీళ్ళు ఇవ్వండి, ఓ పూట భోజనం పెట్టండి. మీ ఇంట్లో మీ కొడుకులు మేము ఏమంటున్నాం, ఈ దొంగ రాజకీయ నాయకుల్లాగా మేము అంగు ఆర్బాటాలతో వచ్చి అడావిడి చేసి పోయేటోళ్ళం కాదు. గుమ్మడి నరసయ్యని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చినాడు నేను. ఎవరిని? గుమ్మడి నరసయ్యని. ఆయన మీద కూడా సినిమా వస్తుంది. వీళ్ళంతా దొంగలు కదా, మాఫియా గీఫియా. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 19 కుండ గుర్తు. కాబట్టి మిత్రులారా, నా పేరు తెలంగాణ శ్యామ్ అలియాస్ పగిడిపల్లి శ్యామ్సన్ అని ఉంటుంది. కుండ గుర్తు పైన మరి 11వ తారీఖు పొద్దున్నే వెళ్ళి మీరు 19వ నెంబరు 11వ తారీఖు పోలింగ్ డేట్ కాబట్టి నెంబర్ పక్కన 3 సున్నాలు పెడితే 19 పక్కన 3 సున్నాలు పెడితే అంతే కదా 100 అవుతుంది, 1000 అవుతుంది. అవును. ఇప్పుడు కాదు బ్రదర్, అంటే ఓట్లు అడుగుతున్నారా? ప్రజలకు 3 నామాలు పెడతారా? నేనేమంటున్నా అంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. అంటే మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలన్నారు. కాంగ్రెస్ కావాలి, మరి ఏం చేసింది కాంగ్రెస్? ఏం చేయలే. మార్పు రావాలి. గుజరాత్ మార్వడి రాజస్థాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మేము ఎప్పటి నుంచో ఓట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఒక ఇంటికో నాకేమొద్దు వాళ్ళు ఓటేయకని చెప్తున్నా. ప్రచారం పోయి మీ రాజస్థాన్లో చేసుకోపోరి, పోయి మీ గుజరాత్లో చేసుకోపోరి. అలాగే అండి, ఒక్కొక్క వీళ్ళ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ దోపిడీదారుల వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు ఇంటికొకరు ఉన్నారు. ముస్లిమ్స్ ఇంతకుముందు పోయి అడుగుతూ చెప్తారు. ఇంటికొకరు ఉన్నారు, క్రైస్తవులు ఇంటికొకరు ఉన్నారు. మన తెలంగాణ చేనేత కార్మికులు కానీ, స్వర్ణకారులు కానీ, లేకపోతే ఇంకా వైశ్యులు, కోమటలు కానీ, ఇట్లా కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వ్యాపారాలు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. మీకు ఇక్కడ తెలిసినటువంటి మీ అక్క కానీ, మీ చెల్లె కానీ, మీ తమ్ముడు కానీ, మీ దోస్తులు కానీ ఇంకెవరైనా ఉంటే నాకు ఓటేయమని చెప్పండి. నా సీరియల్ నెంబర్ 19 కుండ గుర్తు. మరి చల్లటి కుండ, వచ్చేది ఎండాకాలం, మీ ఇంట్లో మీ కడుపు నింపుతుంది. వెనకట మనం ఈ కుండలోనే, మట్టి కుండలోనే మన అందరం అన్నం కూర వండుకొని తిని ఆరోగ్యంగా బతికినటువంటి వాళ్ళం. మళ్ళీ మీ అందరికీ ఈ కుండను పట్టుకొని మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. మా పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. మీ అందరి తరపున కొట్లాడడానికి, అసెంబ్లీలో మీ అందరి తరపున అన్ని సమస్యలపైన గలమిప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని జూబ్లీహిల్స్ ప్రజల్ని మన ఛానల్ వేదికగా చేతులెత్తి ఇక గెలుచుడంటే నేనే గెలుస్తా బ్రదర్. నాకైతే బలమైన నమ్మకం ఉన్నది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాను, ఇంటింటికి వెళ్తూ ఉన్నాను, అక్కకు అమ్మకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. నాకు అవకాశం ఏంటని కోరుకుంటా ఉన్నాను, అంటే అడుగుతూ ఉన్నాను. వాళ్ళు ఇష్టం, అవకాశం ఇస్తే అసెంబ్లీకి పోతా, లేదంటే పాత పద్ధతిలో ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తా. నా ఉద్యోగం 100% కంటిన్యూ ఉంటుంది. ప్రజాసేవ, ప్రజా సమస్యలపైన కోట్ల ప్రజల వైపే ఉంటా. అదేం లేదు, గెలుపు ఓటములు అనేది ప్లెజర్ నిర్ణయం కదా. నన్ను గెలిపిస్తేనే మేము వెంబటుంటాను అట్లేం లేదు. నన్ను గెలిపిస్తే నాకు ఓటేయండి ప్రజలారా. మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ ప్రజలు 19వ నెంబర్ నా సీరియలు 19వ నెంబరు కుండ గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపిస్తే మీ నియోజకవర్గం, మన నియోజకవర్గం అభివృద్ధికి నోచుకుంటుందని. అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. మీరు ఇచ్చేటువంటి తీర్పు నిరుద్యోగుల వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ తరపున గొంతెత్తే అటువంటి అవకాశం అలాంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. రైతులు త్రిబుల్ ఆర్లో రైతులు
ఏమంటారు వాళ్ళ భూములు కోల్పోయినటువంటి రైతులు ఉన్నారు. దళితులపైన అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల ముస్లింలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే మైనారిటీలపైన, ముఖ్యంగా అది క్రైస్తవులపైన, వాళ్ళపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. విపరీతంగా వీటన్నిటిపైన అసెంబ్లీలో నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కుండ గుర్తు పైన తర్వాత మీరు ప్రజల మధ్య లేకపోతే అదే కుండను బలం తప్పకుండా బ్రదర్, నేను ఏమంటున్నా, నా గల్లా పట్టుకొని నిలదీసి అడగండి నేను గెలిచిన తర్వాత మీ సమస్యలపైన నేను మాట్లాడకపోతే. థ్యాంక్ యూ.